హాయ్ ఫ్రెండ్స్, ఇవి పచ్చ కనకాంబరం పూలు. ఇది కూడా నేనైతే కొమ్మ పెట్టే బతికిచ్చాను. చాలా చిన్న కొమ్మే చూడండి. చిన్న కుండీలోనే పెట్టింది కూడా. ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోయింది. అది ఏరు ఉరక బతుకుద్దా లేదని చిన్న కుండీలో పెంచాను. కానీ భూమిలోకి వెళ్ళిపోయేటప్పటికి చెట్టు అయితే బాగా పెద్దగా వచ్చింది. చూడండి ఎంత గుమ్మటంలాగా కొమ్మలన్నీ కూడా విప్పారినాయో. పూలు పూసిన తర్వాత ఇలా కండలు వస్తాయి కదా, మనం ఇంతవరకు తుంచేసుకుంటుంటే మళ్ళీ అక్కడ చక్కటి గురైతే వస్తుంది. ఈ పూలన్నీ కోసినప్పుడు ఇలా కండలు వచ్చేస్తుంటాయి. ఇవైతే ఇత్తనాలు ఏమి ఏర్పడవు, ఊరికే వస్తాయనే కానీ ఇత్తనాలు ఏమి ఉండవు దీంట్లో. కేవలం కొమ్మ మాత్రమే బతుకుతుంది పెడితే. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చక్కగా బతికించుకోవచ్చు చెట్లు. రాత్రే వర్షం పడింది లైట్గా, మామూలు వర్షం. పెద్ద పెద్ద వర్షం పడింటే పూలు వేస్ట్ అయిపోయేటి. కానీ చిన్న వర్షం, అందులో మామిడి చెట్టు ఉంది కదా, తక్కువ వాటర్ పడుతూ ఉంటుంది చెట్ల మీద, అందుకని పూలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, ఒక 4-5 రోజులు అట్టి పెట్టామంటే చక్కగా పూలు వచ్చేసి కొంచెం మాల అవుతుంది. మనం దీంట్లో పాటుగా వేరే మరవము, మాస్పత్రి అలా పెట్టామనుకో కుండీలలో, వాటి మధ్యలో ఇవి కట్టామంటే కొంచెం మాల అనేది వస్తుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు? చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. కొమ్మ కొమ్మకు చక్కటి పూలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.